హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము చాలా హెల్దీ అయిన ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం. నేను ఒక కేజీ బావు ఉసిరికాయ తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా తీసుకొని రాత్రే కడిగేసి ఒక పొడి గుడ్డ మీద తడి లేకుండా తూడ్చి పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకుందాం. ఇలా చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకొని మనం పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ పోసుకుందాం. మన ఉసిరికాయలు చక్కగా వేయించుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే. ఇలా చక్కగా పోసుకొని ఇలా నూనె చక్కగా వేడైనాక కొద్ది కొద్దిగా ఉసిరికాయలు వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఈ చిన్న ఉసిరికాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. నాకు ఇక్కడ పెద్దవి దొరికాయి, నేను పెద్ద దాంతో చేస్తున్నాను. ఇలా చక్కగా వేయించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ చక్కగా వేయించుకుందాం. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగినాయి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతావి కూడా వేయించుకుందాం. ఇదిగో చక్కగా వేగినాయి, చూసారా? ఇలా వేగిపోవాలి. మిగతావి కూడా అలాగే వేయించుకుందాం. చిన్న మంట పైన వేయించుకోవాలి. అప్పుడే కానీ బాగా చక్కగా వేగుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం పోపు వేసుకుందాం. ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా ఎండుమిర్చి గింజలు కూడా వేసుకుందాం. వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల సన్న ఆవాలు తీసుకోవాలి. స్పూన్తో అయితే ఒక 7-8 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇవి వేయించే అవసరం లేకుండా మనం సన్నగా పొడి చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు ఇవి కూడా పొడి చేసుకుందాం. ఇలా చక్కగా పొడి చేసుకుందాము. ఆవాల పిండి, జీలకర్ర, మెంతులు కూడా ఇలా పొడి చేసుకొని ఒక 1/2 కేజీ వెల్లుల్లి తీసుకొని నేను పొట్టుతోనే కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాను. ఒక 10 నిమ్మకాయలు కూడా తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఇలా చిన్న సైజు అయితే ఒక 10 తీసుకోండి. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 8 తీసుకున్నాను. మన పోపు వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని మనం కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మన పొయ్యి మీద పెట్టుకొని వేసుకుంటే మాడిపోతుంది. ఇలా వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా మన ఉసిరికాయలన్నీ చక్కగా వేయించుకున్నాము. చూసారా ఎంత చక్కగా వేగినాయో? ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు, కారం అన్నీ కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం.
మనం వెల్లుల్లి సగం పోపులో వేసుకున్నాం కదా, సగం దీంట్లో వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేయించి పెట్టుకున్నాం కదా, ఇది 2 స్పూన్లు వేసుకున్నాం. ఒక 50 గ్రాముల ఆవాల పిండి గ్లాస్ కొలతో అయితే ఒక సగం గ్లాస్ వరకు వేసుకోవాలి. మన కారం ఒక 100 గ్రాములు వేసుకుందాం. గ్లాస్ కొలతలు అయితే 2 గ్లాసులు పడుతుంది. ఒక గ్లాస్ అయితే 50 గ్రాములు. ఇంకొక గ్లాసు 100 గ్రాముల కారపొడి. అదే గ్లాసుతో మన కల్లుప్పు పొడి చేసుకొని వేసుకోవాలి. నిండా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకుందాం. 2 గ్లాసుల కారం, కొద్దిగా తక్కువ సాల్ట్, కల్లుప్పు పొడి చేసి వేసుకున్నాను. మన పోపు చల్లార్చినాం కదా, ఇది కూడా వేసుకుందాం. అర కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. మనం వేయించి పెట్టుకొని దాంట్లోనే వేసుకున్నాం కదా. దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకున్నాం. అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకొని 3 రోజులు పక్కన పెట్టుకొని వాడుకుందాం. ఇప్పుడు ఆయిల్ అంతా లేనట్టు అనిపిస్తుంది. 3 రోజుల తర్వాత అంతా పైకి వస్తుంది. ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. కరెక్ట్గా సరిపోయింది. మన ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వేడి అన్నంలోకి రోజు ఒక ముద్ద తింటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది ఒక గాజు సీసాలోకి పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.